సీమంతం చేద్దాం పదరండి, మా సుమతమ్మ తులసి మంతం చేద్దాం పదరండి. వచ్చేసాం. నమస్కారం 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 బావగారు. బాగున్నావు అమ్మా నెమ్మదిగా దిగు. ఏయ్ నువ్వెక్కడికే కూర్చో. అమ్మ నెమ్మదిగా, ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు. నెమ్మది 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 నెమ్మదిగా. మెల్లిగా దిగు, మెల్లిగా. అది. అమ్మయ్యా. లోపలికి రావచ్చు కదా. అమ్మమ్మమ్మ కుదరదమ్మా. కోడల పిల్లను మీకు అప్పచెప్పాం, మా డ్యూటీ అయిపోయింది. మేము అర్జెంటుగా శ్రీశైలం వెళ్ళిపోయి కొడుకు పుట్టాలని శివునికి అభిషేకం చేయించాలి. అమ్మో, దీని మీద శ్రీశైలం వెళ్ళాలా? షటప్ అయిపో. దారి పొడుగు తనకేం చెప్పాను, అన్ని విని మళ్ళీ శ్రీశైలం అంటావేంటి? మనం అర్జెంటుగా శ్రీశైలం చేరుకోవాలి, ఆ శివునికో దండం పెట్టుకోవాలి. లేకపోతే ఈ లోపల కొంపతి ఆడపిల్ల పుడితే స్నానాలు భోజనాలు చేసి వెళ్ళొచ్చు కదా మావయ్య. అబ్బే అవేం అక్కర్లేదు అల్లుడు, మాకు అన్ని రోలర్ మీదే జరిగిపోతాయి. అమ్మా కోడల పిల్లల జాగ్రత్తలో తీసుకెళ్ళు. చెల్లెమ్మా జాగ్రత్త, నువ్వు పందుకో. శ్రీశైలం ఎల్లొత్తం తల్లో శివునికి అభిషేకం. అమ్మా సుమతి, ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. రా. అయ్యో అయ్యో, అసలే బక్క పీనుగువి ఇంకా బక్కగా అయిపోయావేంటమ్మా? నువ్వే ఒట్టు మనిషివి కాదు. సమయానికి భోంచేస్తున్నావా? టాబ్లెట్లు అవి వాడుతున్నావా? నా బంగారు తల్లే. నేతి బీరకాయలో నెయ్యంతో నీ కడుపులో ప్రేమంతుందిరా లుచ్చ. ఏంటే మా చెల్లొస్తే ఆ లుక్కు చూడు. మీ నాన్న దగ్గర డబ్బుందని మీకు అహంకారమే, కానీ మా దగ్గర ఆప్యాయతలు ఉన్నాయి. ఆప్యాయతలు వెళ్ళి ఆడ తీసుకురా పో. అమ్మా రే పెద్దోడా, నీ మాటలు వింటుంటే తేనెలో ముంచిన పనస్తోనని పంచదారలు అద్దుకుతున్నట్టుందిరా. స్వీట్ జోక్. వెళ్ళిన దాన్ని అక్కడేం చేస్తున్నావే? రా రా. అమ్మా పాలు తద్దుకోమ్మా. మిమ్మల్ని రమ్మంది 6 గంటలకి, 3 గంటలకే వచ్చారే. నిన్న మా అమ్మకి 5 గంటలు చేసి మా నాన్నగారికి అరగంట చేశారట టెస్ట్లు. మీ అమ్మకి చేసిన అన్ని టెస్టులు ఆల్ రైట్. మీ నాన్నకి చేసిన మొదటి టెస్ట్లోనే కొన్ని అనుమానాలు వచ్చాయి. అందుకని కన్ఫర్మేషన్ కోసం ఈరోజు రమ్మన్నాను. అయితే ఆయన పరిస్థితి? మీరు షాక్ కావద్దు, ఆయన 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. అమ్మా డాక్టర్, నాకు సాయం చేయాలి. ఏంటది? కిడ్నీలు దెబ్బతింది ఆయనకని చెప్పద్దు, నాకని చెప్పండి. ఏంటి, మీ అమ్మకి నా కిడ్నీ దానం చెయ్యాలా? నీ కంటికి నేనేమన్నా కిడ్నీ బ్యాంకులా కనిపిస్తున్నానా? చూడు తల్లి, కష్టపడి ఎన్నాళ్ళు దానికి పెట్టాల్సినవన్నీ పెట్టేశాను. తెగదిని నేషనల్ హైవే మీద మైల్ రాయిలాగా ఫిక్స్ అయిపోయింది. ఇంకా నో మోర్ పెట్టటాలో. మరి ఇప్పుడు నా బతికేలాగా? ఆ సింపుల్. బతికిన నాళ్ళు ముప్పొద్దుల కోడి పొలావు తింటాం, గంట కొట్టంగానే 7 కట్ల సవారీ ఎక్కి వెళ్ళిపోవటం. ఇదిగా నీ బెడ్ మీద ఒట్టేసి చెప్తున్నానే, నీ దినకార్యాలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జరగనంత రిచ్గా జరిపిస్తాను. అలాగా? అంతే రిచిగా దినకార్యం జరగబోయేది నీకు, డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను. అసలు విషయం చెప్తున్నాను, నీ 2 కిడ్నీలే పాడైపోయాయి. ఈ టైంలో ఎలాంటి కుళ్ళు జోకులు వేస్తుంటే డాక్టర్ గారు. జోక్ కాదు, నిజమే. మీ 2 కిడ్నీలే పూర్తిగా పాడైపోయాయి. నీకు కిడ్నీ ట్రబుల్ అనగానే మా అందరినీ కిడ్నీలు అడుగుతామని తెలిసే నీ నోటి వెంట పాచి మాటలు వచ్చేటట్టు మా అమ్మ ట్రిక్ ప్లే చేసింది. నువ్వు నా కూతురువే, అలా మాట్లాడటం ధర్మం కాదు. ధర్మం కాదా? మా అమ్మని ఎప్పుడైనా కట్టుకున్న భార్యలా చూసావా? ఉంపుడు గత్తగానే చూసావు. అమ్మ అంటే నిజం, నాన్నంటే నమ్మకం. నేను మా అమ్మకే పుట్టానన్న నమ్మకం ఉంది, కానీ నీకే పుట్టానన్న నమ్మకం మాత్రం లేదు. డాక్టర్, ఏమైంది డాక్టర్? ఇది తీవ్రమైన మెంటల్ షాక్. ఈ లెవెల్లో చేస్తే మొత్తం 25,000 ఖర్చు అవుతుంది. ఏంట్రా రంగా నువ్వనేది?
మన చెల్లెలు శ్రీమంతానికి చీప్ గా 25,000 అలా చేస్తే నన్నందరూ చీప్ రిపుల్ చూస్తారా చిచి లల్లు లల్లు నువ్వు వెళ్ళి క్యాష్ బ్యాక్ తీసుకురామ్మా వెళ్ళు పెద్దోడా ఆ. నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పడ్డానో కానీ నిన్ను అర్థం చేసుకోవడానికి మాత్రం రోజు నొప్పులేరా మంచి మాట్లాడుతున్నావు చెడే మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు చూడమ్మా ఎలా చేస్తామో అదిరిపోతుంది కూర్చోమ్మా కూర్చో ఒరేయ్, ఆ చెల్లెలు శ్రీమంతానికి ఇదిగో కాకినాడ కాజాలు బందరు లడ్లు వివేశ్వరం పూతరేకులు భీమవరం. కరెక్ట్ కరెక్ట్ సరిగ్గా రాయ్ ఇంకా ఒరేయ్ మన చెల్లెలు సీమంతం జరిగినట్టు ఎవరింట్లోని జరగకూడదురా ఇదేంటి ఇదేంటి డబ్బులు పెడితే సబ్బులైని 50,000 తెచ్చి పెట్టాను రా చెల్లెలు శ్రీమంతానికని ఏమని కళ్ళజోడు తుడుచుకుని చూడరా. జోకు లేకు రాత్రి నేను ఎక్కడ పడుకున్నాను నా మంచం మీద పడుకున్నాను నా పక్కన ఎవరు పడుకున్నారు నా పెళ్ళాం పడుకుంది ఏవంది మీ చెల్లెలు శ్రీమంతానికి 50,000 ఎందుకండి ఖర్చు దండగా అన్నావా అప్పుడే తెలిసిందే నీ నీచమైన బుద్ధి చెప్పు లేకపోతే వీళ్ళందరూ నన్ను అబద్ధాలు కోరనుకుంటారే నిజం చెప్పు చెబుతావా నేను చంపేనా నీ పెంట బుద్ధి పోల్చుకున్నావు కదరా పెంట వెదవ చూసావమ్మా ఎలాంటి దాన్ని తీసుకొచ్చినా కట్టు పెట్టారా రంగా అయిపోయిందిరా నా బతుకు సర్వనాశనం. పెద్దోడా ఓవర్ యాక్షన్ కాస్త తగ్గించు. రంగా ఎందుకు వచ్చిన డ్రామారా ఇదంతా? నీకు అసలు చెల్లెలు సీమంతం చేయడానికి ఇష్టం లేదు. నాకు చెల్లెలు సీమంతం చేయటం అవును నానా నానా నాకు చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు నాకు ఈ సీమంతం చేయటం ఇష్టం లేదు అమ్మా నాకు ఇష్టం లేదు తప్పుకోవే నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు నాకు మా చెల్లెలు సీమంతం చేయటం ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు ఏంటి ఆ లుక్ నీ లుక్ ఏంటి నేను చెల్లెలు సీమంతం కూడా చేయలేని ఎదవననే కదా దాని అర్థం నేను ఎదవనే ఏయ్, 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 నేను ఎదవ నువ్వే డిసైడ్ చేస్తావంటే మా ఇంట్లో కన్నా ముందు నిన్ను నిన్ను నేను డిసైడ్ చేస్తానే మరగవే ఇప్పుడు మరుగు. ఎంత పనిచేసావు నిన్ను! నోరు లేని కుక్కని చంపిన వాడివి రేపేమైనా చేస్తావు? ఎవరైనా చేస్తాను రా ఎవరైనా చేస్తాను అడగడానికి నువ్వెవరు? లోపలికి రండిరా నా మాట వినండిరా ఒరేయ్, రండి. ఏంటి నేను రాను ఈ అడ్రస్ లేని ఎన్నో నన్ను కొడతాడా చంపుతావురా చంపడానికే పైనుంచి దిగొచ్చావు నువ్వు రేయ్ ఒక్క విషయం మర్చిపోతున్నావు మేమింత ముద్ద పాడిస్తే తిరిగి పడి కుక్కవరా నువ్వు అయినా సిగ్గుండాలరా నీకు ఆస్తులు పంచుకుని కొంపలో ఉంటానికి నడురా బయటికి నడు ఒరేయ్, వద్దురా వాడిని వెళ్ళమనొద్దు కోపంలో ఏదో తొందరపడ్డాడు కావాలంటే క్షమించమని వాడి బదులు నేను కాళ్ళు పట్టుకుంటాను అమ్మా ఆ కాళ్ళు కడుపులో ఉన్నప్పుడే తన్నాయి ఇప్పుడు కూడా తత్తున్నాయి వీణ్ణి ఆస్తి పంచమని వాళ్ళు అల్లరి చేసి నువ్వు నా పరువు తీస్తారా పదం లోపలికి ఒప్పుకోను నన్ను కొట్టిన వీడి ఇంట్లో ఉండడానికి ఒప్పుకోను అంతే వాడు ఏంటి పెద్ద కొడుకురా ఆ? వీడు ఈ ఇంటికి పెద్ద కొడుకు వీడు ఈ ఇంటికి పెద్ద కొడుకు అమ్మకే నీకే పుట్టాడా నీకు ఏ పద్ధతిగా పుట్టాడా లేకపోతే అమ్మ నీకు తెలియకుండా ఎవరికైనా కందా నీ కన్న కొడుకు ఏడుస్తుంటే ఆ పైన కూర్చుని ఏం చేస్తున్నావే? ఆ దేవుణ్ణి ఒక్క తోపు తోసి కిందకి రా వచ్చి చెప్పు నేనెవరినో ఎవరికి పుట్టారో చెప్పు చెప్పమ్మా. పెద్ద పులిని పెళ్లాడిన గంగి గోవుగాథ గుండె రగిలిపోయేలా సాటి చెప్పనా ఎంత అనుభవించిందో అంతులేని బాధ మరపురాదు కన్న తల్లి నరకయాతన ఓర్పు తప్ప తూర్పు లేని ఆ తల్లికి ఆర్పలేని నిట్టూరు పెతోడైనది ఆ వ్యధకే నే కొడుకై మోశాను చిటి పెద్ద
పులిని పెళ్ళాడిన గంగి గోవు గాథ గుండె రగిలిపోయేలా చాటి చెప్పనా ఎంత అనుభవించిందో అంతులేని బాధ పరపురాదు కన్న తల్లి నరకయాతన పామై విషము చిమ్మగా మనువు అంటే నా తల్లికి మరణమైనది అగ్ని సాక్షి కూడా సిగ్గుపడినది వేదమంత్రమే నిత్యం రోదనైనది నేలకు సైతం సహనం చచ్చే హింసను తానే సహించిన రెక్కలు రాని కొడుకును చూస్తూ ఆ నరకాన్నే భరించిన భర్త చేత చావు తప్పలేదే పెద్ద పులిని పెళ్ళాడిన గంగి గోవు గాథ గుండె రగిలిపోయేలా చాటి చెప్పనా ఎంత అనుభవించిందో అంతులేని బాధ మరపురాదు కన్న తల్లి నరకయాతన కన్నందుకు నన్ను నాన్న కొడుకై ఆ తలకి కొరివి పెట్టనా ప్రహ్లాదుడినైనా కాకపోయినా ఆ హిరణ్య కశిపుడిని వదలి పెడుతున్నా కన్నుల ఎదుటే అంత దారుణం కాల్చేస్తుంటే నరం నరం రక్షగా ఎదిగే రక్తబంధనం చెచ్చుగా మారి దహించగా చెరసాలకు పంపించా కసితో పెద్దోడా పాపారావు నాకు పాపం చేసిన అన్యాయం చేసిన వాడు చేసిన పుణ్యం న్యాయం ఏమిటో తెలుసా ఇలాంటి వాళ్లను అమ్మా నాన్న అని పిలిచే అదృష్టం నాకు కలిగించడం కానీ నే చేసిన పాపం ఇటువంటి వాళ్ళను పోగొట్టుకోవడం నాన్న ప్రతి మనిషి బ్రతుకులోనూ ఏదో ఒక క్షణం చాలా విలువైంది అది కొందరు జీవితాల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది కొందరు జీవితాల్ని పాతాళానికి తొక్కేస్తుంది దేనికైనా సిద్ధపడే నేను వెళ్తున్నాను అమ్మా పెంచిన రుణం తీర్చుకోలేని దరిద్రుడిని క్షమించండి డబ్బుని పంచుకోవడానికి మనుషులుంటారు కానీ బాధల్ని పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరు నాలాంటి వాళ్ళు తప్ప వెధవలందరికంటే నువ్వు వెధవిరా వెధవ అన్నయ్య అది అమ్మని నాన్నని నాతో పాటు తీసుకెళ్తానన్నయ్య అవునరా కొన్నాళ్ళు గాలి మారితే మనశ్శాంతిగా ఉంటుందని మనశ్శాంతి నా దగ్గరుంటే మనశ్శాంతిగా ఉండదంట నీ దగ్గర మనశ్శాంతి ఎవరుకుంటుందిరా లోఫర్ ఇంతకీ వెళ్ళేది టెంపరీగానా పర్మనెంట్ గానా పర్మనెంట్ గారేరా పర్మనెంట్ గా